సో ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే 4 years కష్టపడి బీటెక్ చదివి ఓకే యూఎస్కి వచ్చి H1లో ఉండి ఎన్నో కష్టాలు పడి ఎంఎస్ చదివి ఆర్ వాట్ ఎవర్ ఇండియా నుండి కంపెనీ నుండి H1Bలో వచ్చి సో జాబ్ కొట్టి ఇన్ని కష్టాలు పడ్డ తర్వాత సడన్గా మేనేజర్ నుండి ఒక ఈమెయిల్ వచ్చి 9 AM నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే నీతో 10 AM మీటింగ్ పెట్టి నీతో మాట్లాడాలి అని చెప్పిండు అనుకో, నీ పరిస్థితి అప్పుడు ఏందో నీకు తెలుసు కదా, నీ మైండ్లో ఏమి రన్ అవుతుందో. సో అంటే 60 days పీరియడే ఉంటుంది. అండ్ వీసా హోల్డర్స్ ఇప్పుడున్న ఏఐ సిచ్యువేషన్లో ఎవరికి జాబ్లో గ్యారంటీ లేదు. ఈవెన్ ఇంతకుముందు డెవలపర్స్కైనా అట్లీస్ట్ వాల్యూ ఉండేదేమో లాంగ్ రన్నింగ్ అనుకుంటే, ఈవెన్ డెవలపర్స్ని కూడా జస్ట్ లైక్ దట్ ఆంథ్రోపిక్ క్లాడ్ జస్ట్ లైక్ దట్ రీప్లేస్ చేసి పడేస్తుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఏది ఏమైనా జాబ్లకి ఎవరికి గ్యారంటీ లేదు. ఇట్ కెన్ బి ఆఫ్టర్ 2 years ఆర్ 5 years ఆర్ 10 years. సో మనం ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ఐటీ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెదర్ దే ఆర్ ఇన్ ఇండియా ఆర్ యుఎస్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాన్ ఒకటి పెట్టుకోవాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ ప్లాన్ ఏంది అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. సో కరెంట్ ఏఐ అనేది కంప్లీట్ ఐటీని డిస్టర్బ్ చేస్తూ ఉంది. అండ్ మోస్ట్ రీసెంట్ ఇయర్స్లో చూస్తున్నాం కదా, దగ్గర ఆల్మోస్ట్ లైక్ సాస్ బేస్డ్ కంపెనీస్ సేల్స్ ఫోర్స్ కానీ ఎస్ఏపి కానీ వర్క్ డే కానీ ఆర్ లేకపోతే సర్వీస్ నో కానీ ఇట్లాంటి కంపెనీస్ ఒక 10-15 yearsగా బాగా థ్రైవ్ అయిన కంపెనీస్లో హ్యూజ్ లే ఆఫ్స్ అవుతున్నాయి. ఎందుకంటే ఇవి ఈ సర్వీసెస్ని ఏఐ జస్ట్ లైక్ దట్ మార్చి పడేస్తుంది, ఏఐ జస్ట్ లైక్ దట్ క్రియేట్ చేసి పడేస్తుంది. నువ్వు ఈవెన్ స్టాక్ మార్కెట్లో చూసినా కూడా ఈ 4 కంపెనీస్ ఇప్పుడు మాట్లాడేది. ఇదే కాకుండా జీరా కూడా ఉంది, అట్లేషన్ జీరా. ఈ కంపెనీస్ స్టాక్ మార్కెట్ ఒకప్పుడు ఒక 2021, 2022లో నాకు గుర్తున్నంత వరకు ఈ కంపెనీస్ $500 పైన ఉండే స్టాక్. ఈ రోజు కరెంట్ టుడే ఇప్పుడు చెక్ చేసుకుంటే $60, $70 పడిపోయినాయి. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చే పాసిబిలిటీ కూడా లేదు. ఎందుకంటే ఏఐ వాటిని రీప్లేస్ చేసినప్పుడు ఆ సర్వీసెస్కి ఎవరు సబ్స్క్రైబ్ ఎవరు పే చేయరు. వీటికి కారణం ఏంటంటే ఏఐ కెన్ కోడ్. ఓకే, ఏఐ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది కోడ్ రాయగలుగుతుంది, టెస్ట్ చేయగలుగుతుంది, అండ్ డిప్లాయ్ చేయగలుగుతుంది, అండ్ డాక్యుమెంట్ కూడా చేయగలుగుతుంది. అండ్ ఒక జూనియర్ డెవలపరు ప్లెయిన్ క్రెడ్ ఆపరేషన్స్ రాసే జూనియర్ డెవలపర్ని టీంలో తీసుకోవాల్సిన అవసరం ఉందా అంటే లేదు. ఎందుకంటే ఏఐ ఏజెంట్ దాన్ని ఈజీగా బిల్డ్ చేస్తుంది అండ్ రీప్లేస్ చేయగలుగుతుంది. ఒక క్యూఏ ఇంజనీరు మాన్యువల్ టెస్ట్స్ ఆ రెగ్యులేషన్ టెస్ట్ రాసేటోళ్ళతో కరెంట్ పని ఉందా అంటే లేదు. ఎందుకంటే ఏఐ ఏజెంట్ చెప్పేస్తే అదే చూసుకుంటుంది. అట్లే ఒక డేటా అనలిస్ట్ డేటా తీసుకొచ్చి టాబ్లూ రిపోర్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందా అంటే లేదు. ఎందుకంటే ఏఐ ఏజెంట్ చూసుకుంటుంది. సో ఇట్లాంటి జాబ్స్ అన్ని పోయే పాసిబిలిటీ జస్ట్ లైక్ దట్ ఉంది. ఓకే, గోల్డ్మ్యాన్ సాక్స్ ఆల్మోస్ట్ ఎస్టిమేట్ చేస్తుంది ఒక 300 million జాబ్స్ జస్ట్ లైక్ దట్ ఆటోమేట్ అవుతాయి 2030 వరకు అని గోల్డ్మ్యాన్ సాక్స్ మోస్ట్ రీసెంట్ రిపోర్ట్లో చెప్పింది. ఓకే, అట్లానే ఈ మెకెన్జీ కంపెనీ ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ది. సో వాళ్ళు చెప్తున్న ప్రకారం 30% ఆఫ్ ది కరెంట్ వర్క్ చేసే ఐటీలో చేసే టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా 2030 వరకు ఆటోమేట్ అయిపోతాయని చెప్తుంది. అంటే ఇప్పుడు 10 జాబ్లు ఉంటే 2030కి 7 జాబ్లే ఉంటాయి. ఆ పరిస్థితికి వస్తుందని చెప్పేసి పెద్ద పెద్ద రీసెర్చ్ చెప్తున్నాయి. ఒక బ్రూటల్ రియాలిటీ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ H1Bs అందరూ 70 to 80% ఇండియన్స్ ఉన్నారు. ఓకే, వీళ్ళందరి మీద హ్యూజ్ ఇంపాక్ట్ పడబోతుంది, ఆల్మోస్ట్ ఓవర్ 70%. సో ఇండియన్ ఐటీ సర్వీసెస్ మీద అండ్ ఇండియన్ జీడిపి మీద అండ్ ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మీద అన్లెస్ అంటే వాళ్ళు వాళ్ళ రౌట్ మార్చుకొని ఫ్లెక్సిబుల్గా ఇంకోటి కూడా ఆలోచించుకునే పరిస్థితుల్లో లేకపోతే మాత్రం అందరికీ చాలా చాలా బ్యాండ్ పడుతుంది. నేను కొన్ని హార్డెస్ట్ టఫెస్ట్ థింగ్స్ గురించి చెప్తా. అది చాలా మందికి నచ్చకపోవచ్చు, చాలా మంది భయం క్రియేట్ చేస్తున్నా అనొచ్చు. కానీ నువ్వు ఇప్పుడు $1 million+ పెట్టి డాలర్స్ పెట్టి ఇల్లు కొనే అవసరం ఉందా కరెంట్ ఉన్న ఏఐ సిచ్యువేషన్కి ఫ్యూచర్ ఆలోచిస్తే? నో. సో నువ్వు 1 million పెట్టి ఎక్స్పెన్సివ్ ఇల్లు కొనాల్సిన అవసరం లేదు. నీకు ఎంత కావాలో అంతదే కొనడం బెటర్. ఎందుకంటే అట్లీస్ట్ ఆ మనీ $thousands of dollars నువ్వు సేవ్ చేసుకునేది పెట్టుకుంటే హోల్డ్ చేసుకుంటే నీకు లాంగ్ రన్నింగ్లో వెన్ దెర్ ఈజ్ ఎ జాబ్ సిచ్యువేషన్ వచ్చి నీకు జాబ్ లేని పరిస్థితి వస్తే అట్లీస్ట్ ఇది యూజ్ అవుతుంది. ఓకే, ఆర్ ఈ అమౌంట్ తీసుకెళ్ళి ఇంకో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆర్ ల్యాండ్కో ఏదో ఒకటి కొంటే
అక్కడ నీకు ఇన్కమ్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే నీ ఐటీ జాబ్ పోయినా కూడా అక్కడ ఇన్కమ్ వస్తుంది. కానీ అట్లాంటి పాసిబిలిటీ లేకుండా $1 million+ ఇల్లు కొని నువ్వు పేమెంట్ అంతా నీ శాలరీ మొత్తం తీసుకెళ్ళి అక్కడే ఇన్వెస్ట్ చేసి ఖర్చు పెట్టుకుంటూ పోతున్నావు అనుకో ఇంటికి, దిస్ విల్ లీడ్ యూ టు డిజాస్టర్ సిచ్యువేషన్ ఇన్ లాంగ్ రన్నింగ్ ఆఫ్టర్ 10 years. ఎక్స్పెన్సివ్ హౌస్, ఎక్స్పెన్సివ్ కార్స్ అండ్ షో ఆఫ్ చేసి ఏదైనా సరే అవసరం లేదు. ఎందుకంటే నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వు ఏదైతే ఈ లగ్జరీ చూపిస్తావో వేరే వాళ్ళకి, వాడు ఎవ్వడు నీకు అవసరం వచ్చినప్పుడు ₹1 కూడా ఇవ్వడు. సో ఎంత మినిమైజ్ చేసుకొని ఎంత డౌన్ సైజ్ చేసుకుంటే మన పర్సనల్ లైఫ్ కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో నెక్స్ట్ 10 yearsకి మనకు ఆఫ్టర్ 10 years సర్వైవల్కి అంత బెటర్ అవుతుంది. ఈ 10 years ఇంకా మనకు జాబ్స్ ఉంటాయి గ్యారంటీగా, రైట్ అవే ఏం రీప్లేస్ అవ్వదు. కానీ మనకున్న టైం ఎంత, ఈ 10 years. ఈ 10 yearsలోనే వచ్చిన మనీని మ్యాక్సిమం సేవ్ చేసుకొని దాన్ని తీసుకెళ్ళి ఇంకొక అదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్, ఇదర్ రెంటల్ ప్రాపర్టీసో, ల్యాండ్, సమ్ బిజినెస్, సంథింగ్ విచ్ విల్ గివ్ యూ సమ్ రిటర్న్స్, ఆర్ ఇదర్ స్టాక్ మార్కెట్లో Nifty 50 ఆర్ S&P 500 ఏదైతే మనకి మినిమం రిటర్న్స్ ఇస్తుందో, సో వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే అట్లీస్ట్ దెర్ విల్ బి స్కోప్. ఇది కాకుండా అదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఐటీ జాబ్లో కుదిరితే AIML ఇంజనీరు, లేదా ప్రాంప్ట్ ఇంజనీర్సో, లేదా AI ప్రొడక్ట్ ఇంజనీర్సో, ఆర్ క్లౌడ్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్సో, సైబర్ సెక్యూరిటీయో, లేదా స్పెసిఫిక్ డొమైన్ ఎక్స్పర్ట్స్. సో ఈ టైప్ ఆఫ్ ఫీల్డ్ సైడ్ ఇదర్ షిఫ్ట్ అవ్వండి. ఓకే, అండ్ ఆర్ ఈ షిఫ్టింగ్ కూడా నీకు 5 ఏళ్ళు 10 ఏళ్ళ టైం లేదు. ఈ షిఫ్టింగ్ కూడా 1-2 years షిఫ్ట్ అవ్వాలి. ఆర్ ఇది కాకపోతే ఇదర్ యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా ప్రెజెన్స్, పాడ్కాస్ట్లో, ఆర్ సంథింగ్ విచ్ విల్ జనరేట్ అదర్ ఇన్కమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదర్ ఇన్కమ్ని జనరేట్ చేసే సోర్స్ని మ్యాండేటరీగా క్రియేట్ చేసుకోవాల్సిందే. అండ్ ఆల్సో యుఎస్లో ఉన్న H1B క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, గ్రీన్ కార్డ్ రాకపోతే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒక 20-30 దగ్గర నుండి షిఫ్టింగ్ చాలా హై అవుతుంది యుఎస్ నుండి బ్యాక్ వెళ్ళిపోయటంలో. ఎందుకంటే మెకెన్సీ చెప్తున్న లెక్కల ప్రకారం 30% ఆఫ్ ద ఐటీ ఇంజనీర్స్ యూఎస్లో వెళ్ళిపోవాల్సి అంటే పోతాయి జాబ్స్. అంటే ఆబ్వియస్గా ఇండియన్ పర్సంటేజ్ చాలా ఉంది ఐటీలో. ఆ 30-40% జాబ్స్ పోతే H1Bలో మనకి 60 days కంటే ఎక్కువ పీరియడ్ టైం లేదు. సో ఆబ్వియస్ వెళ్ళిపోవాలి. సో జనాలు వాళ్ళంతటా వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి పోయేటోళ్ళు కొంతమంది ఉంటే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చే పాసిబిలిటీ ఇంకా ఎక్కువ ఉంది. సో ఆబ్వియస్గా రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ రివర్స్ మైగ్రేషన్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఆలోచించుకొని అప్పుడు ఏం చేయాలని అనుకునే కంటే, సెకండరీ ఇన్కమ్ లేదనుకునే కంటే ఇప్పటి నుండే ప్లాన్ చేసుకొని నువ్వు ఆ పరిస్థితికి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ ఆ పరిస్థితికి రాకపోతే నీకు సెకండరీ ఇన్కమ్ ఆబ్వియస్ సేఫ్. ఆర్ లేదు ఆ పరిస్థితికి వచ్చినావు అంటే నీకు ఆల్రెడీ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి సేఫ్. మోస్ట్ రీసెంట్ టైంలో శ్రీకాంత్ అని అమెరికా చౌరస్తా యూట్యూబ్ ఛానల్ ఉండే కదా, తను ఇండియాకి వెళ్ళిపోయాడు. ఓకే, ఫుల్ టైం జాబ్ అయిపోయి తీసేసి వాట్ ఎవర్ ద రీజన్ తను ఇండియాకి వెళ్ళి ఇప్పటివరకు పని చేయట్లేదు. ఓకే, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేయట్లేదు. అండ్ దే ఆర్ మెయింటైనింగ్ వెరీ గుడ్ లైఫ్. ఓవర్ లగ్జరీయా అంటే కాకపోవచ్చు, కానీ వెరీ గుడ్ లైఫ్. ఎందుకు తెలుసా, వాళ్ళకి జాబులు లేవు కానీ వాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతున్నారు అట్లీస్ట్. ఎందుకు అంటే యూట్యూబ్ నుండి యుఎస్లో ఉన్నప్పుడే కొన్ని ఇయర్స్గా యూట్యూబ్ బిల్డ్ చేసుకొని 100K సబ్స్క్రైబర్స్ పెట్టుకోవడం వల్ల, ఈవెన్ దో ఇక్కడ వీసా పోయి H1B పోయి ఇండియాకి వెళ్ళిపోయినా కూడా స్టిల్ వాళ్ళు సేఫ్ సైడ్లో ఉన్నారు. ఎందుకు అంటే సెకండరీ ఇన్కమ్ ఆల్రెడీ పెట్టుకున్నారు కాబట్టి. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళకని కాదు, గోయింగ్ ఫార్వర్డ్ అందరికీ ఎనీ సార్ట్ ఆఫ్ సెకండరీ ఇన్కమ్ మ్యాండేటరీగా కావాలి. అవి లేకపోతే సర్వైవల్ కష్టము ఐటీ వాళ్ళకి. నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే, ఇండియాలో పాసిబుల్ అయితే గవర్నమెంట్ జాబ్స్, ఆబ్వియస్ అయితే గవర్నమెంట్ జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి. కానీ పాసిబిలిటీ ఉండి నీకు ఎగ్జామ్ రాసే ఛాన్స్ ఉంటే ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్స్ రాసి వస్తే తీసుకోండి. అది 20,000 కానీ 30,000 కానీ 50,000 కానీ నెలకు వచ్చేది. కానీ దానికి ఉన్న గ్యారంటీ ఐటీ జాబ్ కానీ దేనికి లేదు. ఎస్పెషల్లీ కరెంట్ గ్రాడ్యుయేట్ అయిపోయి ఆ ఇంజనీరింగ్ అయిపోయినా ఈ పొరగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా, ఐటీలో అంత మ్యాటర్ ఏం లేదు లాంగ్ రన్నింగ్. సో మీకు ఆల్టర్నేటివ్ ఆప్షన్ కావాలి, మీరు ఆల్టర్నేటివ్ ఆప్షన్ చూసుకోవాలి. అండ్ మీరు వద్దన్నా కూడా అది ఒక చేదు నిజము. సో ఏఐ నిజము, ఆ జాబ్స్ పోయే పాసిబిలిటీ ఉంది, ఆల్రెడీ పోతున్నాయి, ఈవెన్చువల్ ఇంకా పోతాయి. అండ్ నా అంచనా ప్రకారం 2035కి ఐటీ జాబ్ల పర్సంటేజ్ చాలా తగ్గిపోయే పాసిబిలిటీ ఉంది.
సో ఈ 10 ఇయర్స్ మనకి స్టిల్ ఐటీలో పనిచేస్తూ మంచి రీజనబుల్ సాలరీ సంపాదిస్తున్న వాళ్ళకి 10 ఇయర్స్ టైం ఉంది. ఈ 10 ఇయర్స్లో డౌన్ సైజ్ చేసుకొని మీ లగ్జరీ లైఫ్ని కొంచెం డౌన్ సైజ్ చేసుకొని ఆ లెఫ్ట్ ఓవర్ అమౌంట్ ఏదైతే సేవింగ్స్ వస్తాయో అవి పెట్టుకొని ఇంకొక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఆల్టర్నేటివ్ మనీ క్రియేట్ చేసేది ప్లాన్ చేసుకోండి. సో దట్ ఆఫ్టర్ 10 ఇయర్స్ మళ్ళీ నా వీడియో మీరు చూస్తే నువ్వు చెప్పింది కరెక్టే అని ఫీల్ అయ్యే పరిస్థితికి వస్తుంది. ఓకే, ఇది నేను చెప్పాలనుకుంది. ఈ పర్టికులర్ టాపిక్ మీద ఈ వీడియోని ఎవరు చూసినా కూడా కాపీరైట్ అట్లాంటి ఇష్యూ లేకుండా ఈ వీడియోని ఎవరైనా వాడుకొని మీ ఫీలింగ్స్ వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ మీకు అనిపించింది ఈ వీడియో మీద షేర్ చేయండి. ఓకే, దీనికి కాపీరైట్లు ఇష్యూ చేయడాలు ఇట్లాంటివి నేనేం చేయదలుచుకోలేదు. ఓకే, సో ఈ పర్టికులర్ దాని మీద మీ కమెంట్స్ కమెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.